చిరంజీవితో సినిమా చేయాలి అనేది ప్రతి డైరెక్టర్ కోరిక. కొంతమందికి అది జాక్ పాట్లో తగిలితే మరికొందరికి మాత్రం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. మొన్నటి వరకు ఇదే ఫేజ్ లో ఉన్న ఓ డైరెక్టర్ కి ఇప్పుడు మెగా ఆఫర్ కన్ఫర్మ్ అయిందట. ఇంతకీ ఎవరా డైరెక్టర్? హ్యావ్ ఎ లుక్. హరీష్ శంకర్ కమర్షియల్ సినిమాని ఎలా వండాలో బాగా తెలిసిన డైరెక్టర్. కానీ రీసెంట్ గా చేసిన మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయింది. హరీష్ ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసింది. దీంతో ఈ డైరెక్టర్ కి నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. పవన్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదు. హరిహర వీరమల్లు ఓజీ పూర్తయితే కానీ పవర్ స్టార్ దీని గురించి ఆలోచించడు. మిగిలిన హీరోలెవరూ ఖాళీగా లేరు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ ని హరీష్ శంకర్ దక్కించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మిస్టర్ బచ్చన్ రిలీజ్ కి ముందే చిరుకి ఓ కథ చెప్పాడు హరీష్ శంకర్. తమ కాంబోలో సినిమా ఉంటుందని హింట్ కూడా ఇచ్చాడు. ఇటీవలే చిరుతో ఓ యాడ్ కూడా చేశాడు. అది కూడా బాగా పేలిందే. ఆ టైంలోనే హరీష్ వర్క్ బాగా నచ్చి సినిమా ఆఫర్ ని ఫైనల్ చేశాడట చిరు. స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య ఈ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. హరీష్ అంటే మాస్ కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్. చిరుకి ఇలాంటి కథలు నల్లేరుపై నడకే. మెగా ఫ్యాన్స్ కూడా అలాంటి సినిమాలో చిరును చూడాలని ఆశపడుతున్నారు. మరి ఈ కాంబో సెట్ అయితే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయం. త్వరలో దీనిపై చిరు ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. హీరోస్ విలన్స్ గా మారితే కిక్ ఉంటుంది, కానీ ఆ జోనర్ లో ఎంట్రీ ఇచ్చాక సక్సెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమాత్రం రాంగ్ స్టెప్ పడినా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. అప్పటి వరకు మెయింటైన్ చేసిన క్రేజ్ ఒక్కసారిగా తుస్సుమంటుంది. ప్రెజెంట్ ఇలాంటి టెన్షన్ ఫేస్ చేస్తున్నారు ఓ ఇద్దరు బీటౌన్ హీరోస్. ఇండియాలో పాన్ ఇండియా ట్రెండ్ షురూ అయింది. దీంతో బీటౌన్ హీరోలంతా సౌత్ సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే కేజీఎఫ్ తో ట్రెండ్ బెండ్ తీసిన సంజయ్ దత్ లియో డబుల్ స్మార్ట్ తో సైడ్ అయిపోయాడు. దీంతో ఇప్పుడు అందరి చూపు సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ మీద పడింది. ఆదిపురుష్ తో సౌత్ బాట పట్టిన సైఫ్ కి ఫస్ట్ మూవీ షాక్ ఇచ్చింది. అయినా దేవరలో ఛాన్స్ ఇచ్చాడు కొరటాల శివ. పాన్ ఇండియా విలన్ గా మార్చేశాడు. ఈ మూవీ రిజల్ట్ సైఫ్ కెరీర్ కి చాలా కీలకం. దేవర హిట్ అయితే నేషనల్ వైడ్ గా క్రేజ్ వస్తుంది. సౌత్ లో మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం దక్కుతుంది. యానిమల్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన బాబీ డియోల్ కి కంగువ రిజల్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారింది. ఇది గనక సక్సెస్ అయితే సౌత్ లో తనకి తిరుగుండదు. తెలుగు, తమిళ, కన్నడలో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాలకు బాబీ కేర్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే హరిహర వీరమల్లుకు ప్లస్ అవుతుంది. మొత్తానికి క్రేజీ ప్రాజెక్ట్స్ లో విలన్స్ గా నటిస్తున్న ఈ ఇద్దరికి దేవర, కంగువ రిజల్ట్స్ చాలా కీలకం. హిట్ అయితే భారీగా క్రేజ్ వస్తుంది, లేదంటే సైలెంట్ గా సైడ్ అయిపోవాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి. హీరోల వారసులు ఎక్కువగా హీరోస్ గానే ఎంట్రీ ఇస్తారు. తండ్రి క్రియేట్ చేసిన పాత్ లో ట్రావెల్ చేస్తారు. కానీ ప్రెసెంట్ జనరేషన్ లో మార్పు కనిపిస్తోంది. హీరోగా కంటే దర్శకుడిగా మారేందుకు ఎక్కువ మంది స్టార్ కిడ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హీరోల కొడుకులు హీరోజే అవుతారు, కానీ షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాత్రం డైరెక్టర్ గా యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పటికే ఓ యాడ్ కి దర్శకత్వం వహించిన తను ఇప్పుడు స్టార్డమ్ అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నాడు. జూన్ లో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు ప్రెజెంట్ క్లైమాక్స్ కి చేరింది. ఇందులో షారుఖ్, రణ్వీర్ తో పాటు పలువురు సెలబ్రిటీస్ నటిస్తున్నారు. దీన్ని షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ నిర్మిస్తోంది. 6 ఎపిసోడ్స్ గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. దళపతి విజయ్ కొడుకు జోసన్ సంజయ్ హీరోగా పరిచయం అవుతాడని గతంలో వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చాడు. లైకా ప్రొడక్షన్స్ లో ఓ క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోస్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సంజయ్ లండన్ లో స్క్రీన్ రైటింగ్ లో BA పూర్తి చేశాడు. టొరంటో ఫిల్మ్ స్కూల్లో డిప్లొమా కంప్లీట్ చేశాడు. తనకి సినిమా నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. విజయ్ షారుఖ్ వారసుల దారిలోనే ట్రావెల్ చేయబోతున్నాడు రవితేజ కొడుకు మహాధన్. ఆ మధ్య ఒక సినిమాలో నటించిన తను హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనుకుంటే ఇప్పుడు ట్విస్ట్ ఇచ్చాడు. తనకెంతో ఇష్టమైన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాడు. ప్రెసెంట్ తన వయసు తక్కువే కనుక మరో 2-3 సంవత్సరాల తర్వాత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా మారాడు. మహాధన్ సైతం మొదట దర్శకుడిగా చేసి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. మొత్తానికి స్టార్ కిడ్స్ హీరోయిజాన్ని పక్కన పెట్టి డైరెక్షన్ వైపు అడుగులు వేస్తున్నారు. మరి వచ్చే రోజుల్లో ఇంకెంతమంది ఈ లిస్ట్ లో చేరతారో చూడాలి. సౌత్ లో దసరాకి బెర్తులు బుక్ అయిపోయాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు దీపావళిపై పడింది. బడా స్టార్స్ రేస్ లో లేకపోయినా 5 సినిమాల మధ్య బ్లాస్టింగ్ ఫెస్టివల్ జరిగే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తోంది. మరి దీపావళి 5 పటాకాలో 1000 వాలా పేల్చే హీరో ఎవరు? దీపావళి ఫెస్టివల్ ని టైర్ 2 హీరోలు భారీగా టార్గెట్ చేశారు. అక్టోబర్ 31న మెకానిక్ రాకీని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు విశ్వక్ సేన్.
ఊరమాసు కాన్సెప్ట్తో వస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాకి గట్టి పోటీనిచ్చేందుకు లక్కీ భాస్కర్ని బరిలోకి దింపుతున్నాడు దుల్కర్ సల్మాన్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్కి మంచి రెస్పాన్స్ రావడంతో లక్కీ భాస్కర్ పై కూడా భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య భారీ ఫైట్ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. టాలీవుడ్ సినిమాలతో పోటీ పడేందుకు కోలీవుడ్ నుంచి అమరన్ సినిమా రెడీ అయింది. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 31న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు శివకార్తికేయన్. రీసెంట్ గా ప్రమోషన్ స్టార్ట్ చేసిన యూనిట్ మెల్లగా బజ్ పెంచే ప్రాసెస్ ని షురూ చేసింది. బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్, సింగం అగైన్, కార్తీక్ ఆర్యన్, భూల్ భులయ్యా 3 సినిమాలు దీపావళి బరిలో దిగుతున్నాయి. గతంలో వచ్చిన పార్ట్స్ హిట్ అవ్వడంతో ఈ రెండు సినిమాలపై కూడా భారీ అంచనాలున్నాయి. సింగం సిరీస్ లో ప్రభాస్ కనిపించబోతున్నట్లు డైరెక్టర్ హింట్ ఇవ్వడంతో సౌత్ లో కూడా ఈ మూవీని ఆదరించే ఛాన్స్ ఉంది. మొత్తానికి బ్లాస్టింగ్ ఫెస్టివల్ ని అరడజన్ సినిమాలు టార్గెట్ చేశాయి. మరి వీటిలో ఏది బాక్సాఫీస్ వద్ద 1000 వాలా పేలుస్తుందో చూడాలి. హీరో క్రేజ్ నేషనల్ వైడ్ గా స్ప్రెడ్ అవ్వాలి అంటే కుంభస్థలాన్ని కొట్టాలి. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని కథలతో ప్రయోగాలు చేయాలి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు ఓ కోలీవుడ్ హీరో. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే 4-5 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ సూర్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. శివ డైరెక్షన్ లో తెరకెక్కిన కంగువా సినిమాని నవంబర్ 14న నేషనల్ వైడ్ గా 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్నాడు. అలాగే కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న మూవీని డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. దీని తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తాజాగా ఒక చిన్న దర్శకుడితో సినిమా చేయడానికి సూర్య ఓకే చెప్పాడట. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. కోలీవుడ్ లో అమ్మోరు తల్లి సినిమాతో దర్శకుడిగా మారాడు ఆర్జే బాలాజీ. ఆ తర్వాత దళపతి విజయ్తో సినిమా చేయడానికి కథ కూడా చెప్పాడు. కానీ అక్కడ బ్రేక్ పడ్డంతో ఇప్పుడు అదే కథని సూర్యతో తెరకెక్కించనున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనుంది. కథ మొత్తం పొలిటికల్ టచ్ తో సాగుతుందట. 2025 ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి కంగువతో స్పీడ్ పెంచిన సూర్య ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియా దండయాత్ర చేయబోతున్నాడు. హీరోయిన్ ఎవరైనా కెరియర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. స్టోరీ సెలెక్షన్ లో విజన్ చూపించాలి. కాదు కూడదు అని రిస్క్ చేస్తే కెరియర్ మొత్తం కంచుకు చేరుతుంది. ఆఫర్ ఇచ్చే దర్శకుడి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ప్రెజెంట్ ఇదే సిచ్యువేషన్ లో ఉన్న శాలిని పాండేకి జాక్ పాట్ తగిలింది. కోలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే దొరికింది. శాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన బ్యూటీ. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో శాలిని నెక్స్ట్ స్టార్ హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయారు చాలా మంది. కానీ తర్వాత వచ్చిన 118, 100% కాదల్ ఫ్లాప్ అయ్యాయి. రాజ్ తరుణ్ తో చేసిన ఇద్దరి లోకం ఒకటే కూడా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో బాలీవుడ్ బాట పట్టి రణ్వీర్ సింగ్ తో జయేష్ భాయ్ జోర్దార్ చేసింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాల్చా తన్నేయడంతో సరైన ఆఫర్స్ రాలేదు. మొన్న మధ్య నెట్ఫ్లిక్స్ లో విడుదలైన మహారాజా కూడా ఈ బ్యూటీ కెరియర్ కి బూస్ట్ ఇవ్వలేదు. దీంతో సైలెంట్ అయిన శాలిని పాండేకి పిలిచి క్రేజీ ఆఫర్ ఇచ్చాడు ధనుష్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇడ్లీ కడాయ్. ఇందులో నిత్యా మీనన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తూ ఉంటే సెకండ్ లీడ్ గా శాలిని పాండేను ఫైనల్ చేశారట ధనుష్. అక్టోబర్ 1 నుంచి ఈ బ్యూటీ పై కొన్ని సీన్స్ కూడా తెరకెక్కించబోతున్నారట. ధనుష్ ప్రాజెక్ట్ తో శాలిని మళ్లీ సౌత్ లో బిజీ అవుతుందా అంటే నటిగా ఆమెకు పేరు పెట్టాల్సిన పని లేదు. ఆమె టాలెంట్ కి తగ్గ అవకాశాలు వస్తే ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవ్వగలదు. ధనుష్ దర్శకత్వం అంటే మినిమం గ్యారంటీ కాబట్టి ఇడ్లీ కడాయితో ఈ బ్యూటీ హిట్ కొట్టే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.